మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు దర్శనం కోసం క్యూ కట్టారు. శివాలయాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. శ్రీశైలం, వేములవాడ, కోటప్పకొండ, కీసర ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశవ్యాప్తంగా మహాశివరాత్రి శోభనలకుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ప్రముఖ శైవ క్షేత్రాలకు పోటెత్తుతున్నారు భక్తులు. వేములవాడ ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈసారి భీమన్న ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాత్రికి లింగోద్భవ పూజ ఘనంగా జరపనున్నారు. కాసేపట్లో ప్రభుత్వం తరపున మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, విప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాల్ని సమర్పిస్తారు. మరోవైపు మనం కోటప్పకొండ నుంచి కూడా దృశ్యాలు చూడొచ్చు. తెల్లవారుజాము నుంచే మహాశివుడికి అభిషేకాలు, అర్చనలు జరుగుతూ ఉన్నాయి. ఉదయం 3 గంటల నుంచే భక్తులు శివయ్యను దర్శించుకోవడానికి క్యూ లైన్లో నిలబడున్నారు. మాఘమాసం ఆదివారం, అందున శివరాత్రి కావడంతో మహాపుణ్య దినంగా ఈ రోజును భావిస్తారు. ఆదివారం రోజు మహాశివరాత్రి రావడం అనేది ఎంతో పుణ్యప్రదమని భక్తుల నమ్మకం. కోటప్పకొండలో ఒక పక్క మహాశివరాత్రి ఉత్సవాలు మనం స్క్రీన్ పై రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ వేములవాడలో దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అంగరంగ వైభవంగా శివాలయాలన్నీ కూడా అలంకరించారు. భక్తులతో కిక్కిరిసిపోయి ఆలయాలు కనిపిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి శివయ్య దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో బారులు తీరి ఉన్నారు. వేములవాడ, కోటప్పకొండల నుంచి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. వేములవాడ నుంచి మా ప్రతినిధి సంపత్, అలాగే కోటప్పకొండ నుంచి మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ సంపత్ దగ్గరికి వెళదాం. సంపత్, ప్రస్తుతం వేములవాడ శివాలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? ఏమంటున్నారు భక్తుల ఏర్పాట్లపై? దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ దేవస్థానంలో శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈసారి ప్రధాన ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో భీమేశ్వర ఆలయంలో కూడా ఈరోజు దర్శన ఏర్పాట్లు చేసి మనం చూస్తున్నాం. ఇదే భీమేశ్వర ఆలయం. పెద్ద సంఖ్యలో కూడా భక్తులు దర్శించుకుంటున్నారు స్వామివారిని దర్శించుకోవడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం అయితే పడుతుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అంటే సాయంత్రం 6 గంటలకి మహాలింగార్చన కార్యక్రమం ఉంటుంది. ఈ లింగార్చన కార్యక్రమం కోసం కూడా భక్తులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా అర్ధరాత్రి మహాలింగోద్భవ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అయితే తరలి రానున్నారు. అంటే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అయితే తరలి వస్తారు, స్వామివారిని దర్శించుకుంటారు. అంటే ఈసారి సమ్మక్క సారక్క జాతర సందర్భంగా కొంత రద్దీ అయితే తగ్గినట్టు మనకు స్పష్టం అవుతుంది. ఎటు చూసినా జనసందం అయితే కనబడుతుంది. మనము విజువల్స్లో చూడవచ్చు. పూర్తిగా ముస్తాబు చేశారు ప్రధాన ఆలయాన్ని. ఈసారి మాత్రం మొదటిసారిగా శివరాత్రి సందర్భంగా భీమేశ్వర ఆలయంలో దర్శనం అయితే చేసుకుంటున్నారు. అదేవిధంగా ఎవరైతే స్వామివారిని దర్శనానికంటే ముందే కోడెమొక్కులు రాజన్నకు చెల్లిస్తారు. ఎందుకంటే కోడెమొక్కులు కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. దానికి సంబంధించిన మనం విజువల్స్ కూడా చూడవచ్చు. పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా కోడెమొక్కలు చెల్లించుకుంటారు. కోడెమొక్కలు చెల్లించుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకుంటారు. అంటే గంటకు భక్తుల రద్దీ అయితే పెరుగుతుంది. అంటే కొద్దిగా సాయంత్రం తర్వాత చాలామంది పాదయాత్ర కూడా ఇక్కడ వేములవాడ దేవస్థానానికి చేరుకునే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతం మనకి వేములవాడ దేవస్థానం సంబంధించిన పురోహితుల వారితో ఒకసారి అంటే ఈరోజు భీమేశ్వర ఆలయంలో ఎలాంటి పూజలు జరుగుతున్నాయి మహాశివరాత్రి సందర్భంగా? మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ప్రధాన ఆలయ అభివృద్ధిలో భాగంగా భీమేశ్వర ఆలయంలో ఈ మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఆలయంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కొద్దిగా అర్ధరాత్రి ఇంకా భక్తుల సంఖ్య పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి వేములవాడ దేవస్థానంలో. రైట్, థ్యాంక్ యూ సంపత్. ఒకసారి కోటప్పకొండకు కూడా వెళదాం. కోటప్పకొండలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. బిందె తీర్థంతో స్వామివారికి అక్కడ మొదటి అభిషేకాలు నిర్వహించారు అర్చకులు. తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తిరుగున్నారు. మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, భక్తులకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? దర్శనానికి ఎంత సమయం పడుతోంది? ఏంటి అక్కడ సమాచారం?
ప్రస్తుతం అయితే దర్శనం అయితే చాలా వేగంగా జరుగుతుంది. అన్ని క్యూ లైన్లో కూడా భక్తులు వేచి ఉన్నారు. వేచి ఉన్నప్పటికీ కూడా దర్శనం మాత్రం ఏర్పాట్లు కూడా బాగున్నాయని చెప్పేసి భక్తులు చెప్పడం జరిగింది. కోటప్పకొండ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో కూడా ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. తెల్లవారుజామున 12 గంటల సమయంలోనే పూర్తిగా బిందు తీర్థంతో అభిషేకాలు జరిగాయి. అభిషేకాలు అయిన వెంటనే భక్తులకి స్వామివారి దర్శనం ఇచ్చారు. దర్శనం ప్రస్తుతం అయితే ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. భారీ ఏర్పాట్లు అయితే చేసిన నేపథ్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాదాపు 3 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి అంచనాకు తగినట్లుగానే ఏర్పాట్లన్నీ కూడా చేశారు. దాదాపు 2500 మంది పైగా పోలీసులను కూడా భద్రతా విధుల్లో నియమించారు. అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున 700 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. ఇతర సిబ్బంది అన్ని శాఖలకు సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. వచ్చిన భక్తులకి శరవేగంగా దర్శనం చేయించి పంపించే విధంగా అయితే ఏర్పాట్లు అయితే జరిగాయి. ప్రస్తుతం వచ్చిన భక్తులు ముఖ్యంగా ఉచిత దర్శనాలు కావచ్చు, అదేవిధంగా డబ్బులు చెల్లించే దర్శనాలు కావచ్చు కూడా వేగంగా ఎక్కడా కూడా విఐపీలు వచ్చినప్పటికీ విఐపీ దర్శనం ఒకవైపు కొనసాగిస్తూనే మరొక వైపు సామాన్య భక్తులకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఆటంకం కలగకుండా కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున 1 గంట నుంచే ఈ ఏడాది దర్శనాలు అయితే ప్రారంభమయ్యాయి. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తూ ఉన్నారు. మధ్యాహ్న సమయానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే ఉన్న నేపథ్యంలో ఒకవైపు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసి మరొక వైపు ఉచిత ప్రసాదాలను కూడా అందిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. గుంటూరు జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున అయితే భక్తులు కొండకు చేరుకుంటున్నారు. కొండకు చేరుకున్న వారందరికీ ముఖ్యంగా కొండ పైకి రావడానికి ఆర్టీసీ బస్సులను మాత్రమే ఏర్పాటు చేశారు. కొండ దిగువ వరకు వివిధ వాహనాల్లో వచ్చిన భక్తులంతా కూడా కొండ ఎగువకు మాత్రం ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులోనే రావాల్సి ఉంటుంది. ఈ నిబంధన అయితే ఖచ్చితంగా కూడా అమలు చేస్తున్నారు. పైకి ప్రైవేట్ వాహనాలను ఏవి కూడా అనుమతించడం లేదు. ఓన్లీ ప్రోటోకాల్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఈసారి పోలీసులు ఎక్కడ భద్రతా ఏర్పాట్లు మాత్రం కట్టుదిట్టంగానే చేశారు. ఎక్కడ ఎవరికి కూడా ఎటువంటి సడలింపు లేకుండా సాధారణ భక్తులు సామాన్య భక్తులే అధిక ప్రయారిటీ ఇస్తే వాళ్ళకి దర్శనం అయ్యేలాగా, ఎందుకంటే 3 లక్షల మంది భక్తులు వచ్చినప్పుడు క్యూ లైన్లు మొదటి నుంచి కూడా ఎక్కడా కూడా నిలబడకుండా జరిగిపోతూ ఉండాలి, దర్శనం జరుగుతూ ఉండాలి. అలా జరిగినప్పుడు మాత్రమే ఎటువంటి ఇబ్బంది లేకుండా సాయంత్రం వరకు కూడా సాధారణ క్యూ లైన్లన్నింటినీ కూడా మెయింటైన్ చేయగలుగుతారు. ఈ నేపథ్యంలోనే మనం చూసుకున్నట్టయితే చాలా చక్కగానే ఏర్పాట్లు ఉన్నాయని భక్తులు చెప్తా ఉన్నారు. అలాగే ఉచిత ప్రసాదాలు కూడా భక్తులందరూ కూడా ఇక్కడున్న ఏర్పాట్ల పట్ల కానీ లేకపోతే అధికారులు తీసుకున్న చర్యల పట్ల కానీ సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.